సీట్ల విషయంలో ఈరోజు ఒక స్పష్టత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు భారీ బహిరంగ సభ ఈరోజు నిర్వహించబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఎందుకు మేము కలిసాం, ఏంటి అసలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి, మనం ఎలా చూడాలి, ఇలా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దోపిడీలు చేస్తున్నాడు, ఎన్ని జనాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రం నష్టపోతుందనే విధంగా ఈరోజు ప్రజలకి మరి అడ్రస్ చేసే అవకాశం అయితే ఉందని నా ఫీలింగు. సో మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళిద్దరి కలయిక ఇప్పుడు చాలా అందరూ అంటే రాష్ట్రం మంచి కోరుకునే వాళ్ళు, ప్రజలు బాగుండాలని కోరుకునే వాళ్ళు, ఆంధ్ర ప్రజలు వీళ్ళందరూ కొంచెం హ్యాపీగానే ఉన్నారు. కానీ ఎక్కడో కొంతమంది వ్యక్తులు చీడపురుగులు చేరి వీళ్ళు విడిపోవాలి అనే ప్రయత్నాలు అయితే బలంగా చేస్తున్నాయి. సొంత పార్టీల నుంచి కూడా మొదలవుతున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి? ఓవరాల్గా ఈరోజు భారీ బహిరంగ సభ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా ఉలిక్కి పడతారంటారా ఏంటి మరి మీరు? ఈరోజు తాడేపల్లిగూడెంలో జరగబోతున్న తెలుగుదేశం జనసేన కూటమి తరపున ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకి పెట్టుకున్న పేరు తెలుగు జన విజయకేతన జెండా. ఆ పేరు విన్న తర్వాత నాకు ఒక సీన్ గుర్తొచ్చింది. బహుశా 1987 అనుకుంటా, బాలకృష్ణ గారిది ప్రెసిడెంట్ గారు అబ్బాయి అని చెప్పిన ఒక సినిమా వచ్చింది. అప్పట్లో చాలా పెద్ద హిట్ ఆ సినిమా, బాలకృష్ణ సుహాసిని కాంబినేషన్లో. ఆ సినిమాలో బాలకృష్ణ గారి తండ్రి పంచాయతీ సర్పంచ్గా నెగ్గుతారు. ఆ నెగ్గిన తర్వాత ఓ పాట ఉంటుంది, ఎగిరింది ఎగిరింది తెలుగింటి జెండా అని చెప్పని. ఆ విజయోత్సవ ర్యాలీలో బాలకృష్ణ సుహాసిని డ్యాన్స్ చేస్తా పాడతారనమాట. ఎగిరింది ఎగిరింది తెలుగింటి జెండా అని చెప్పని ఊరందరూ ఆ విజయాన్ని ఆస్వాదిస్తా సెలబ్రేట్ చేసుకుంటా పాడే పాట అనమాట అది. ఆ తెలుగింటి జెండా అనేది నాకు ఇప్పుడు పెట్టిన ఈ సభ పేరు తెలుగు జన విజయకేతన జెండా. ఈ పేరు విన్న తర్వాత నాకు ఎప్పుడో 37 సంవత్సరాల క్రితం చూసిన సినిమా ఒక వారంలో 5 సార్లు చూసే సినిమా అది, నేను మొదటి వారంలోనే. అంత బాగా నచ్చిన సినిమా అది. నాకు ఆ సీన్ గుర్తొచ్చింది అనమాట కళ్ళ ముందు. రేపటి రోజున ఈ కూటమి కూడా అదే విజయకేతనం ఎగరేయాలి, అదే దరహాసంతో రాష్ట్ర ప్రజలందరూ అదే విజయోత్సాహం జరుపుకుంటా అదే విధంగా ఎగిరింది ఎగిరింది తెలుగింటి జెండా అని చెప్పని పాడుకోవాల్సిన సందర్భాన్ని గుర్తు చేస్తా, ఆ అవసరాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్తా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత సీట్ల పంపిణీ కూడా సజావుగా జరుగుతున్న నేపథ్యంలో సీట్లకి అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్న సందర్భంగా ఈ కూటమి అవసరం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాలి, మమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి, రాష్ట్రంలో ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులు పరిణామాలు ఏంటి, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న స్థితిగతులు ఏంటి, వీటన్నిటి గురించి ఒక సంకేతము, ఒక సందేశము ప్రజలకు ఇవ్వటం కోసం ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. మనం గమనించుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా తన పార్టీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు చాలా ముందుగా మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన సందర్భంగా ఆ పార్టీలో ఆయన సృష్టించుకున్న సంక్షోభాన్ని చూసాం. ఇవాళ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత జనసేన పార్టీకి కొన్ని స్థానాలు కేటాయించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న యాస్పిరెంట్లో కొంత నిరుత్సాహం ఉంటుంది, మా అవకాశాలు కోల్పోయామే అని చెప్పని. ఇటువంటి సందర్భంలో తన శ్రేణుల్ని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. అదే సందర్భంలో జనసేన పార్టీకి కూడా ఇన్ని సీట్లేనా అని చెప్పని ఆయన మీద ఎమోషనల్గా దాడి చేస్తున్న కొన్ని శక్తులు ఉన్నాయి. మీరు ఇన్ని సీట్లే తీసుకోవడం ఏంటి, ఇన్ని సీట్లకే పరిమితం కావటం ఏంటి, ఇన్ని స్థానాలకే మీ పార్టీని చంద్రబాబు గారికి దాసోహం అనిపించడం ఏంటి అని చెప్పని ఎమోషనల్గా పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇంటర్నల్గా విదిన్ ద పార్టీ ఆ రెండు పార్టీలు కూడా ఈ కూటమి, ఈ పొత్తుని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. రేపటి రోజున నాయకుల స్థాయిలో ఒక పొత్తు కుదుర్చుకొని నువ్విన్ని సీట్లు నేనిన్ని సీట్లు, నా అభ్యర్థులు వీళ్ళు నీ అభ్యర్థులు వీళ్ళు అని చెప్పని వాళ్ళు డెసిషన్ తీసుకుంటే కాదు కదా. రూట్ లెవెల్లో ఇరు పార్టీల శ్రేణులు కూడా ఇరు పార్టీల అభ్యర్థుల్ని ఓన్ చేసుకోవాలి, ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగాలి, ఎన్నికని కలిసి ఒక సమన్వయంతో సమాయత్తంగా ఎదుర్కోవాలి. అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు అనుకున్న లక్ష్యం దిశగా, అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం వేరు, ఆయన్ని రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ని కనుమరుగు చేయటం వేరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి జనసేన అవసరంలా.
జనసేన పార్టీకి ఒక గౌరవప్రదమైన గెలుపు దక్కించుకోవడానికి తెలుగుదేశం అవసరంలా వాళ్ళకి. ఎవరికి ఉండే ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది, ప్రజల్లో ఎవరికి ఉండే ఆదరణ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరుగున్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుద్ది. కానీ అది కాదు లక్ష్యం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ప్లాట్ఫామ్ మీద వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ సజీవంగా కనిపిస్తున్నంతకాలం, సజీవంగా ఇన్ ద సెన్సు ఆ పార్టీ ఆ భూమిక కనిపిస్తున్నంతకాలం, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచాలి అని అంటే పెట్టుబడులను ఆహ్వానించగలగాలి, ఆ ప్రాపర్ యాంబియన్స్ క్రియేట్ చేయగలగాలి, రాష్ట్ర అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టగలగాలి, రాష్ట్ర ఆర్థిక స్థితిని చక్కదిద్దాలి. ఇటువంటి పరిస్థితుల్లో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టరు రాజకీయ రంగం మీద కనపడకూడదు. వీలైనంత ఘోర ఓటమి ఆయనకు ఎదురైతే తప్ప పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను విశ్వసించరు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో లాగానే మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకుంటే మా పెట్టుబడులకు భద్రత ఏంటి అని చెప్పని ఇన్సెక్యూరిటీలో పడిపోయారు వాళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ ఏపీని దారుణంగా దెబ్బతీశారు. ఇటువంటి సందర్భంలో మొట్టమొదట టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఘోర ఓటమి పాలు చేయటం, రెండో టార్గెట్ సుస్థిరమైన సమర్థమైన పరిపాలన అందించటం, మూడో టార్గెట్ దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరింపజేయటం, నాలుగో టార్గెట్ వలసలు లేని ఉపాధి దిశగా యువతకి భరోసా ఇవ్వటం, రాజధాని నిర్మాణం జరగాలి, పోలవరం నిర్మాణం జరగాలి, భావనపాడు పోటీ నుంచి హిందూపూర్ దాకా ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల్లో సంకల్పించిన ప్రతి అభివృద్ధి ప్రణాళికల్ని సమర్థవంతంగా అమలుపరచగలగాలి, సంపద సృష్టి చేయగలగాలి, రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి మిగిలిన రాష్ట్రాల సరసన ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో నిలపగలగాలి. ఈ ఇంత బృహత్తర లక్ష్యం ఉన్న సందర్భంలో ఆ భరోసా ప్రజల నుంచి దక్కించుకోవాలి అని అంటే మేమేం చేయగలుగుతామనేది ప్రజలకు వివరించి చెప్పడం కోసం ఇవాళ జరుగుతున్న ఈ సభ ఒక బృహత్తర అవకాశం. ఇరు పార్టీల శ్రేణులు ఇవి మాది అని ఎవరికాళ్ళు ఓన్ చేసుకోగలగాలి. మేము జన సైనికులము, మేము తెలుగుదేశం వాళ్ళమని కాకుండా మేము కూటమిలో కలిసి పోటీ చేస్తున్నాం, ఇరు పార్టీల అభ్యర్థులు మా వాళ్లే, ఇరు పార్టీల నాయకులు మా వాళ్లే, కూటమి గెలుపు కోసం మేము కృషి చేస్తున్నాం అన్న భావన ఇవాళ ఆయా నియోజకవర్గాల్లో డిసప్పాయింట్ అయి ఉన్న యాస్పిరెంట్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీకు రాజకీయ భవిష్యత్తు తాత్కాలికంగా ప్రతిబంధకాలు ఏర్పడ్డది వాస్తవం, మీ అవకాశాలు కోల్పోయింది వాస్తవం. కానీ విశాల రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోండి, మీ ప్రాంత ప్రజలకు కోల్పోయింది గుర్తుపెట్టుకోండి, మీరు కూడా వ్యక్తిగతంగా నష్టపోయింది గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం వల్ల మీకు ఎదురైన ఒత్తిళ్లు గుర్తుపెట్టుకోండి, మీకు ఎదురైన అవమానాలు గుర్తుంచుకోండి. మొట్టమొదటి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం, కూటమిని అధికారంలోకి తీసుకురావటం. ఒకసారి ప్రభుత్వం అంటే అధికారంలోకి వస్తే మీకు ఎమ్మెల్యేగా కాకపోయినా ఇంకొక అవకాశం దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది కూడా ఇంకొకటి ఏంటి అంటే దశాబ్దాల తరబడి నిస్వార్థంగా మీకోసం కష్టపడుతున్న కార్యకర్తలు, శ్రేణులు, వాళ్ళ మనోభావాలు కూడా ఆలోచించుకోండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎటువంటి సఫకేషన్ ఎదుర్కొంటూ ఉన్నారు, ఎటువంటి మానసిక సంఘర్షణ ఎదుర్కొంటూ ఉన్నారు, ఎటువంటి ఒత్తిళ్లు, కేసులు, దౌర్జన్యాలు, దాడులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రకృతి వనరుల లూటీ జరుగుతున్న కళ్ళ ముందు పట్టించుకొని అధికార వ్యవస్థ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నారు ప్రజలు అనేది రిలీజ్ అవ్వండి. అభివృద్ధి స్తంభించిపోయిన అంశాన్ని గుర్తెరగండి, కొన్ని త్యాగాలకు సిద్ధం కండి, నాయకత్వాలకు సహకరించండి. ఖచ్చితంగా ప్రభుత్వం అంటూ అధికారంలోకి వస్తే, పార్టీ అధికారంలోకి వస్తే మీకు దక్కే అవకాశాలు మీకు దక్కుతాయి. ఈ సందర్భంలో ఇరు పార్టీల నాయకులు కలిసి తీసుకుంటున్న నిర్ణయానికి సహకరించాల్సిన బాధ్యత దిగువ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దాకా గురుతర బాధ్యత మీ మీద ఉంది. ఆ విషయంలో ఆ సహకారం అందిస్తారని, ఆ దిశగా ఇరు పార్టీల నాయకులు ఇస్తున్న పిలుపుకి స్పందిస్తారని చెప్పని, ఇరు పార్టీల నాయకులు ఇవ్వబోయే గైడ్లైన్స్ని ప్రాపర్గా ఫాలో అవుతారని చెప్పని, ఎన్నికలకి పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలని తిప్పికొట్టే ప్రతి వ్యూహాలు పన్నగలుగుతారని చెప్పని, వాళ్ళు ప్రదర్శించే దాడులు, దౌర్జన్యాలు, దాష్టికాలని అంతే స్థాయిలో ధీటుగా దాటిగా కౌంటర్ చేయగలుగుతారని చెప్పని, ఎన్నికలకి ఒక ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగినా జరగకున్నా వాళ్ళు దాడులు, దౌర్జన్యాలతో అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేసిన అంతటి తెగువ, సాహసం కూడా ప్రదర్శించగలిగే సామర్థ్యం ఉన్న శ్రేణులు మరొకసారి సమాయత్తం అవుతారని చెప్పని,
రాబోతున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపడం, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా ఒక మంచి అడుగు పడుద్దని చెప్పని ఆశిద్దాం.